హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. భారీగా అనగా 17,727 ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంత భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో స్టాఫ్ సెలక్షన్ కమిటీ యొక్క కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గల అర్హతలు ఏమిటి, ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, ఎంపిక విధానము, అలానే శాలరీ ఎంత ఉంటుంది, ఇటువంటి అర్హతలు, అలానే ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అనేటువంటి కంప్లీట్ విషయాలు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చివరి వరకు వీడియో చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇది అఫీషియల్గా ssc.gov.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి అప్డేటెడ్ నోటిఫికేషన్. ఇది మనకు జూన్ 24, 2024 అఫీషియల్ వెబ్సైట్లో ఉంచిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్, పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇది వీరు రిలీజ్ చేశారు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అడ్రస్ అండి. ఇది మనకైతే ఈ యొక్క పోస్టుల పేరు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 అనగా CGL ఎగ్జామ్ అంటారు, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. మరి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారండి. 24/6/2024 నుంచి 24/7/2024 అనగా 1 month టైం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. సో మరి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ 24/7/2024 రాత్రి 11 గంటల లోపు వరకు ఇచ్చారు. అలానే ఫీ పేమెంట్ కూడా ఒక రోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్కి అయితే 24, ఫీ పేమెంట్ ఒక రోజు అనగా జూలై 25 లోపు మీరు ఫీ అనేది కంప్లీట్ చేయాలి. మరి ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్స్ కోసం, అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కోసము ఆన్లైన్ పేమెంట్ ద్వారా సో ఇక 10/8/2024 నుంచి 11/8/2024, సో ఇక్కడ ఈ 2 రోజులు ఇస్తారండి, ఆగస్టు 10, ఆగస్టు 11. సో ఈ 2 days కరెక్షన్ కోసము. అలానే ఇది 2 టైర్స్ ఉంటాయండి, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా టైర్ 1, టైర్ 2 అనే 2 కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే. మరి టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా ఆన్లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. సో అంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ 2 monthsలో కొంతమంది కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి డేట్స్ అనేది సో మరి మీకు ఇండివిజువల్గా ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్స్లో మెయిన్లీ సెప్టెంబర్, అక్టోబర్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వారికి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, అది డిసెంబర్ ఉంటుంది. సో అక్టోబర్ తర్వాత నవంబర్లో మేబీ రిలీజ్ చేయొచ్చు రిజల్ట్స్, టైర్ 1 రిజల్ట్స్. టైర్ 2 వచ్చేసి ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంటుంది. ఇది మెయిన్ ఎగ్జామ్ డేట్స్. మరి ఏ రకాల పోస్టులు ఉన్నాయి, దీనికి ఏ క్లాస్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే, సో ముందుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియల్ సర్వీస్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు, గ్రూప్ బి పోస్టులు ఇవి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలండి ఏజ్ లిమిట్ దీనికి. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చేసి ఇవి కూడా గ్రూప్ బి పోస్టులు. దీనికి మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 30 years ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో, సో ఏఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో, ఇది కూడా గ్రూప్ బినే, మినిమం ఏజ్ 20, మ్యాక్సిమం 30 years. అలానే ఏఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా ఇవి కూడా సేమ్ ఏజ్ లిమిట్, గ్రూప్ బి పోస్టులే, 20 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ AFHQ ఇవి వచ్చేసి గ్రూప్ బి పోస్టులు, ఇవి కూడా 20 నుంచి 30 సంవత్సరాలే. అలానే ఏఎస్ఓనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో వచ్చేసి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీస్, అదర్ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్లో గ్రూప్ బి పోస్టులు 18 to 30 years. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ అండి, సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT గ్రూప్ సి పోస్టులు ఇవి.
దీనికి కూడా 18 to 30 ఇయర్సే. అలానే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చేసి ఇవి కూడా గ్రూప్ బి పోస్టులే, 18 to 30 ఇయర్స్. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇవి కూడా సివిను ప్లస్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినరు ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ కిందకి వస్తాయి. అలానే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏఈఓ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ బి పోస్ట్లో 18 to 30 ఇయర్స్. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్స్. సో ఇవి కూడా గ్రూప్ బి పోస్టులు 20 నుంచి 30 సంవత్సరాలు, దీనికి కూడా ఏజ్ లిమిట్. సో ఇన్స్పెక్టర్ పోస్టుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్. అలానే ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గ్రూప్ బి పోస్టులో 18 to 30 ఇయర్స్. మరి వీటన్నిటికీ కూడా శాలరీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో శాలరీ ఎంత అంటే 44,900 to 1,42,400 రూపాయలండి. సో యొక్క పే స్కేలు పే లెవెల్ 7 అండి ఇది. నెక్స్ట్ వచ్చేటువంటి పోస్టులు ఇక్కడి నుంచి ఇవి వచ్చేసి పే లెవెల్ 6 35,000 నుంచి 1,12,400 శాలరీ ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లోనే మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ 18 to 30 ఇయర్స్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిబిఐసి గ్రూప్ బి 18 to 30 ఇయర్స్. రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇవి కూడా ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులే 18 to 30 ఇయర్స్. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ అండర్ సిఎండ్ఏజీ వచ్చేసి గ్రూప్ బి ఇవి కూడా 18 to 30 ఇయర్స్. ఇక్కడ వచ్చేటువంటివి అన్ని కూడా గ్రూప్ బి పోస్టులో ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్, అలానే సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలోను, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లోను. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకటే మ్యాక్సిమం 32 ఇయర్స్ ఇచ్చారు. సో తర్వాత పే లెవెల్ 5 ఇందులో ఆడిటరు, అకౌంటెంట్ పోస్టులు వస్తాయండి. 18 to 27 ఇయర్స్ ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులే. లెవెల్ 4 పే లెవెల్ 4 25,500 నుంచి 81,100. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్. సో వీటన్నిటికి సబ్ ఇన్స్పెక్టరు సిబిడిటీలోను, అలానే నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇంకా సిబిఐసిలో ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులే. వీటికి 18 to 27 ఇయర్సే. ఇవి 34 రకాల పోస్టులు అండి. 34 రకాల పోస్టులకి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్, అలానే గ్రూప్ సి గ్రూప్ బి పోస్టులు. మరి వేకెన్సీస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్గా 17,727 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇవి వచ్చేసి మేబీ తగ్గచ్చు పెరగచ్చు, ఇవన్నీ కూడా. సో ఇవి ఎస్ఎస్సికి రైట్స్ ఉంటాయండి. సో కాబట్టి ప్రజెంట్ అయితే మనకు 17,727 వేకెన్సీస్ని మోస్ట్లీ తగ్గించారు, పెంచకపోవచ్చు అండి, కానీ రైట్స్ అయితే ఉంటాయి. రిజర్వేషను యాజ్ పర్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీస్కి బీసీస్కి అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి ఈడబ్ల్యూఎస్కి పీడబ్ల్యూడీస్కి సో రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో అన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి మినిమం 60%. అయితే కొన్ని స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి అలానే ట్యాక్స్ ఆఫీసర్స్కి సంబంధించి సో స్టాట్స్ కూడా ఉండాలంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. సో ఇక్కడ 60% మ్యాథ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ అన్నారు. అంటే ఇంటర్లో మీకు మ్యాథ్స్ నుంచి 60% కానీ లేదంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ సబ్జెక్ట్ ఉండాలంటున్నారు స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి. అలానే స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ గ్రేడ్ 2కి వచ్చేసి ఎనీ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటున్నారు. సో ఇక్కడ మనకు కొన్నింటికి డిఫరెంట్గా ఉన్నాయండి స్పెషలైజేషన్. వాటికి కామన్గా అయితే మినిమం అన్నిటికీ అయితే డిగ్రీ ఉండాలి, డిగ్రీలో కొన్నింటికి మాత్రం స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి స్టాట్స్ అనేసి ఇలాగా. సో ఈ నోటిఫికేషన్లో మీరు చదువుకోవచ్చు అవి. మరి ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. అప్లికేషన్స్ అన్ని కూడా మీరు http://ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ ఫీ ఎంత అన్నారంటే 100 రూపీస్ అండి. సో ఉమెన్స్ క్యాండిడేట్స్
అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీస్ ఎక్స్ సర్వీస్ మెన్కి సో వీరందరికీ కూడా ఫీ అయితే ఉండదు. సో కామన్గా అయితే అందరికీ కూడా 100, మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీకి ఇందాక మెన్షన్ చేశాం కదా వాళ్ళకి 100 రూపీస్ మాత్రం ఉంటుంది. సో మరి ఆన్లైన్లోనే ఫీ పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో మరి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయండి, రిజెక్ట్ చేస్తారు. సో మనకైతే ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సో ఇక్కడ హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, సో మనకు దగ్గరలో ఉన్నటువంటి సౌత్ రీజన్లో, సో ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ ఈ రీజన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్. సో కాబట్టి మోస్ట్లీ మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి పెట్టుకోండి తెలుగు రాష్ట్రాల వారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1, టైర్ 2 అనేసి 2 టైర్స్లో కండక్ట్ చేస్తారండి, ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా. సో మరి ఆల్ షిఫ్ట్స్ చాలా జరుగుతాయి కాబట్టి, ఎందుకంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్ 2 monthsలో ఉంటాయి కాబట్టి ఆ షిఫ్ట్స్ కన్నిటికి సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. ఆ నార్మలైజేషన్ మార్క్స్ ద్వారా సో టఫ్గా వచ్చినటువంటి ఎగ్జామ్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది, ఈజీగా వచ్చినటువంటి వాళ్ళకి మార్క్స్ తగ్గించడం జరుగుతుంది. సో అలాంటివి నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటాయి. మరి ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2కి క్వాలిఫై అవుతారు. టైర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది, అనగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది టైర్ 1 సిలబస్ అండి. సో 25 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులకు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్కులకి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ 50 మార్కులకి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ ఉంటే 50 మార్కులకి. సో 1 hour 20 minutes టైం 1 hour ఇస్తారండి. స్క్రైబ్ వాళ్ళకైతే 1 hour 20 minutes ఇవ్వడం జరుగుతుంది. సో టైర్ 1 అంతా కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, హాఫ్ మార్క్ నెగిటివ్ మార్కు. సో ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు హాఫ్ మార్క్ నెగిటివ్ ఇస్తారు, మైనస్ చేస్తారు. మరి టైర్ 2 వచ్చేసి పేపర్ 1 అలానే పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయి. సో ఇందులో సెక్షన్ 1లో మాడ్యూల్లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ మాడ్యూల్ 1, 30 క్వశ్చన్స్ మాడ్యూల్ 2లో ఉంటాయి. రెండు కలిపి 60 క్వశ్చన్లకి ఒక్కొక్క దానికి 3 మార్కులు ఉంటాయి. 1 hour టైం ఇస్తారండి. అలానే సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, 45 క్వశ్చన్స్. మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. టోటల్ 70 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 3 మార్కులు, టోటల్ 210 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 3 వచ్చేసి మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 3 మార్క్స్, టోటల్ 60 మార్క్స్కి 15 minutes ఉంటుంది ఈచ్ మాడ్యూల్కి. సెక్షన్ 3లో మాడ్యూల్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. సో ఇక్కడ 1 డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుందండి, 15 minutes ఇస్తారు దీనికి. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ వాళ్ళకు ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కదానికి 2 మార్క్స్, 200 మార్క్స్ ఉంటాయి, టోటల్ 2 hours టైం ఇస్తారు. సో ఇక్కడ టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి సపరేట్ షిఫ్ట్ ఉంటాయి, సపరేట్ డేస్లో ఉంటాయి. సో బట్ అయితే ఇక్కడ పేపర్ 1 వచ్చేసి అన్ని పోస్టులకి కామన్. పేపర్ 2 వచ్చేసి ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి వీరికి ఉంటాయి, స్టాట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుందండి పేపర్ 2. పేపర్ 1 అయితే అందరికీ కామన్గా ఉంటుంది. ఇంకా మీకు ఇందులో ప్రతి ఒక్క దానికి సంబంధించి సో సబ్జెక్ట్ వైజ్ సిలబస్ కూడా డీటెయిల్గా ఉంటుంది, వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఆన్లైన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సో మరి మీరు అప్లై చేసే ముందు ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకుంటే బెటరు. సో ఈ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో తెలియజేసినట్టయితే మీకు కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.